ఏపీలో తుని కేసు అంశం మరోసారి తెరపైకొచ్చింది. కేసును కొట్టివేస్తూ రైల్వే కోర్టు ఉత్తర్వులిచ్చింది. అయితే ఈ కేసును హైకోర్టులో అప్పీల్ చేయాలని ఏపీ సర్కార్ నిర్ణయించినట్లు వార్తలొచ్చాయి. దీనిపై పెను దుమారం రేగింది. ప్రభుత్వ తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలొచ్చాయి. 2014-19 మధ్యకాలంలో జరిగినటువంటి కాపు ఉద్యమంలో భాగంగా తునిలో రైలు దగ్ధం జరిగిందని, ఆ దగ్ధం కేసులో కాపు నాయకుడైన ఉద్యమకారుడైనటువంటి ముద్రగడ పద్మనాభం గారితో పాటు మరొక 40 మందిని కేసులో పెట్టడం, దాని మీద సమగ్రమైన విచారణ జరిగిన తరువాత సాక్ష్యాధారాలు లేనందువల్ల 7th ఎడిషనల్ మెట్రోపాలిటన్ మ్యాజిస్ట్రేట్ కోర్టు రైల్వే విజయవాడ దాన్ని కొట్టివేస్తూ తీర్పునివ్వటం జరిగింది 1/5/2023. దీన్ని మళ్ళా లోయర్ కోర్టులో కొట్టేస్తే దీన్ని హైకోర్టుకు అప్పీల్ చేయాలని నిర్ణయిస్తూ ప్రభుత్వం ఈ జీవోని రిలీజ్ చేసింది. జీవో ఆర్టీ నెంబర్ 852 నిన్న ఇది రిలీజ్ చేయడం జరిగింది. నేను ఇక్కడ ఈ ప్రభుత్వాన్ని, కూటమి ప్రభుత్వాన్ని, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారిని సూటిగా ఒకటి ప్రశ్నించదలుచుకున్నా. ఎందుకు మీకు కాపు ఉద్యమం మీద కోపం, కాపు కులం మీద కోపం, ముద్రగడ పద్మనాభం గారి మీద ఎందుకు మీకు కోపం? ఈ క్రమంలోనే కూటమి సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. తుని కేసును తిరగదోడే ఉద్దేశం లేదని స్పష్టం చేసింది. రైల్వే కోర్టు ఉత్తర్వులపై అప్పీలుకు వెళ్లే యోచన లేదని తేల్చి చెప్పింది. తుని కేసును హైకోర్టులో అప్పీల్ చేయాలనే ఉత్తర్వులను తక్షణమే రద్దు చేయాలని అధికారులను సర్కార్ ఆదేశించింది. ఏ స్థాయిలో ఆమోదంతో ఈ ఫైల్ నడిచిందనే అంశంపై సీఎం చంద్రబాబు ఆరా తీస్తున్నారు. కేసుపై ఆర్పీఎఫ్ సీనియర్ డివిజన్ సెక్యూరిటీ కమిషనర్ చేసిన ప్రతిపాదనలు ఆధారంగా ఉత్తర్వులొచ్చినట్లు అధికారులు గుర్తించారు. సున్నితమైన అంశం పట్ల జాగ్రత్తగా ఉండాలని సీఎం స్పష్టం చేశారు. అయితే ప్రభుత్వ తీరుపై ప్రతిపక్ష వైసీపీ ఫైర్ అవుతోంది. సర్కార్కు తెలియకుండా ఉత్తర్వులొస్తాయా అని ఆగ్రహం వ్యక్తం చేశారు ఆ పార్టీ నేతలు. వాళ్ళకి తెలియకుండా వచ్చిందా? చంద్రబాబు నాయుడు గారికి తెలియకుండా వచ్చిందా? హోంమంత్రి గారికి తెలియకుండా వచ్చిందా? నిజంగా చంద్రబాబు నాయుడు గారికి, హోంమంత్రి గారికి తెలియకోకుండానే ఈ జీవో వస్తే వాళ్ళంత అసమర్థులు ఈ దేశంలో ఎవరూ లేరని అర్థం, అంతేగా? కావాలనే వైసీపీ నేతలను టార్గెట్ చేస్తున్నారని మండిపడుతున్నారు. ఇప్పటికే వంశీ, కేసిరెడ్డి, మిథున్ రెడ్డి, పెద్దిరెడ్డి వంటి నేతలను కేసుల పేరుతో వేధిస్తున్నారని, ఈ క్రమంలోనే ముద్రగడపై కూటమి సర్కార్ కుట్ర పన్నుతోందని ఆరోపిస్తున్నారు. కాపు రిజర్వేషన్ల కోసం 2016లో తునిలో ఆందోళనలు మిన్నంటాయి. ఈ క్రమంలోనే రైలును కొందరు తగులబెట్టారు. ఈ అంశం అప్పట్లో పెను దుమారం రేగింది. ఇదంతా ముద్రగడ ఆధ్వర్యంలోనే జరిగిందన్న ప్రచారం జరిగింది. ఈ క్రమంలోనే ముద్రగడ, కూటమి నేతల మధ్య దూరం పెరిగిందన్న ఊహాగానాలున్నాయి. 2024 ఎన్నికల ముందు వైసీపీలో చేరిన ముద్రగడ చంద్రబాబు, పవన్ కళ్యాణ్పై విమర్శలు ఎక్కుపెట్టారు. కూటమి సర్కార్ను గెలవనీయనని శపథం చేశారు. పిఠాపురంలో పవన్ గెలిస్తే పేరు మార్చుకుంటారని సవాల్ విసిరారు. ఈ పరిణామాల వేళ 2024 ఎన్నికల్లో కూటమి సర్కార్ అఖండ విజయం సాధించింది. తిరుగులేని విజయంతో అధికారంలోకొచ్చింది. దీంతో ముద్రగడ పేరు మార్చుకున్నారు. తన పేరుకు వెనక రెడ్డి అని చేర్చుకున్నారు. అయితే తాజాగా ఆయనను కూటమి సర్కార్ టార్గెట్ చేసిందన్న ప్రచారం ఉంది. మరి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ సీరియస్గా ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే తుని ఘటన తెరపైకొచ్చిందన్న గుసగుసలున్నాయి. అందుకే పవన్ మాట బాబు నోట అన్న ప్రచారం జరుగుతోంది. మొత్తంగా తుని ఘటన వ్యవహారాన్ని ప్రభుత్వం యూటర్న్ తీసుకుంది. కానీ భవిష్యత్తులో రీఓపెన్ చేస్తారన్న ప్రచారం జరుగుతోంది. ఒకవేళ ముద్రగడను అరెస్ట్ చేస్తే కాపులంతా టీడీపీని వేడతారా, కూటమికి వ్యతిరేకంగా మారతారా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. మరోవైపు ఈ అంశాన్ని తమ వైపు తిప్పుకునేందుకు వైసీపీ కాచుకుని కూర్చుంది. ఏది ఏమైనా ఈ కేసు ఏ మలుపు తిరుగుతుందో చూడాలి.